ఒక ఏకాదశి రోజున ధర్మరాజు శ్రీకృష్ణుని ద్వాదశి రోజున భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుని ద్వాదశి రోజున భోజనానికి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు సందిగ్ధంలో పడి, ఎవరైతే 108 కూరగాయలతో భోజనం తయారు చేస్తారో వారింట నేను భోజనం చేస్తాను అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే మనుష్యులను పలు ప్రాంతాలకు పంపి వివిధ రకాల కూరగాయలను తీసుకుని రమ్మని పంపాడు. చివరకు ఆయనకు 105 రకాల కూరగాయలు దొరికాయి. ఇంకో 3 రకాల కోసం చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి మళ్ళీ వస్తా అంటూ వెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత దుర్యోధనుడు సంతృప్తిగా మంచి భోజనం చేసి భుక్తాయాసంతో ధర్మరాజు ఇంటి నుండి తిరిగి వస్తున్న శ్రీకృష్ణుడిని చూశాడు. దుర్యోధనుడు చాలా అశాంతికి గురి అయ్యాడు. ధర్మరాజు 108 రకాల కూరగాయలు ఎక్కడి నుండి ఎలా తెప్పించాడో నా వల్లనే వీలు కాలేదు, తెలుసుకోవాలి అనుకుంటూ ఏమేం పదార్థాలు వడ్డించారు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను మంచి భోజనం, అల్లం పచ్చడి పక్కనే అవిసాకుతో చేశాను అన్నాడు. అల్లము 38 రకాల పోషకాలు, అవిసె ఆకు 70 రకాల పోషకాలు కలిగి ఉంటాయి. అందుకే మన సంప్రదాయంలో ఏకాదశి ఉపవాసం తరువాత ద్వాదశి భోజనంలో అల్లము అవిసాకు తప్పక వండుతారు. మన ఆహార అలవాట్లు, అందులోనే మిళితమైన విజ్ఞానము, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో సరియైన సమయానికి సరైన ఆహారంతో పొందుపరిచారు. అవిసె ఆకులో మనిషి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయి. అవిసె ఆకులో ఉన్న ఆరోగ్యకర ఉపయోగాలు, ఔషధ విలువలు ఎన్నో. అందుకే ఈ అవిసాకును ఆకుకూరల్లో రాజుగా అభివర్ణించారు. అవిసాకు విషతుల్యమైన టాక్సిన్ను శరీరం నుండి తొలగించి వేస్తుంది. అందుకే నెలలో 2 సార్లైనా అవిసాకును కొంచెం పరిమాణంలో అయినా తీసుకోవాలి అని పెద్దల సూచనలు.